బ్రేకింగ్ చూసిన అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణరాజు కోసం గుంటూరు జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణరాజు పొరుగు రాష్ట్రాలకు పారిపోయినట్లు సమాచారం. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ముందే వాడపల్లి కృష్ణరాజు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. అయితే కృష్ణరాజు బెంగళూరులో ఉన్నారన్న సమాచారంతో పోలీస్ టీం అక్కడికి వెళ్లి ఆయన కోసం వేట కొనసాగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, రాజధాని అమరావతి మహిళల్ని దారుణంగా అవమానించినటువంటి జర్నలిస్ట్ కృష్ణరాజు కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన జాడ ఏమైనా తెలుస్తుందా? దేవి, రాజధాని అమరావతి మహిళల మీద కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ కృష్ణరాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సాక్షి డిబేట్ అనంతరం జరిగినటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టడం, దీంతో ఒక్కసారిగా అక్కడ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారన్నటువంటి ఉద్దేశంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు బృందాలు గాలింపు చర్యలు కూడా కొనసాగుతా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఆయన బెంగళూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని కూడా బెంగళూరుకు పంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే అదే డిబేట్ లో యాంకర్ గా వ్యవహరించినటువంటి సాక్షి టీవీకి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసుని హైదరాబాద్ లో జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసంలో పోలీసులు, తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం విజయవాడకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మార్గం మధ్యలో పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడకు మరో 2-3 గంటల్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు పోలీసులు ఈ వ్యవహారం మీద చర్యలు చేపట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే కొనసాగిస్తా ఉన్నారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. కొద్దిసేపటి క్రితం మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాయపాటి శైలజ ఈ ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటు ఎవరైతే ఈ అమరావతి మహిళల మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో అలాంటి వారి మీద చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఇప్పటికే అనేక ఫిర్యాదులు తమకు అందాయని కూడా ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా సమన్లు కూడా జారీ చేసే ప్రయత్నాల్లో తాము నిమగ్నమయ్యాయని, త్వరలో సమన్లు జారీ చేయడంతో పాటు రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా మహిళా కమిషన్ ఆదేశిస్తుందని కూడా ఆమె స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం జర్నలిస్ట్ కృష్ణరాజు కోసం పోలీసుల గాలింపు అయితే కొనసాగుతోంది. అతను ఆచూకీ కోసం అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. బెంగళూరులో ఉన్నాడన్నటువంటి సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందం కూడా బెంగళూరు వెళ్ళటం జరిగింది. పూర్తి స్థాయి ఇంకా పోలీసులు అయితే ఇంకా మరికొన్ని వివరాలు అయితే ఇంకా వెల్లడించాల్సింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.